చీకట్లను చీల్చుకుంటూ ఆనంద తాండవం చేసే ఆ పరమేశ్వరుడి పవిత్ర రాత్రి వచ్చేసింది. ఏడాదిలో ఎన్నో పండుగలు రావచ్చు, కానీ ఒక రాత్రిని మహాశివరాత్రి అని ఎందుకు అంటారో మీకు తెలుసా? అసలు శివరాత్రి అంటే ఏమిటి? శివం అంటే మంగళం. మనలోని అజ్ఞానాన్ని హరించి జ్ఞానాన్ని ప్రసాదించే రాత్రి ఇది. పురాణాల ప్రకారం సృష్టి స్థితి లయకారకుడైన ఆ బోళా శంకరుడు కోటి సూర్యప్రభలతో లింగోద్భవ రూపంలో దర్శనమిచ్చిన అద్భుత ఘట్టం ఈ రోజే జరిగింది. కేవలం పురాణాలే కాదు, సైన్స్ కూడా ఏం చెప్తుందంటే శివరాత్రి రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో గ్రహాల స్థితి వల్ల మానవ శరీరంలో వెన్నెముక ద్వారా శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. అందుకే ఈ రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి జాగరణ చేస్తూ ధ్యానంలో గడిపితే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. మరి ఈరోజు మనం ఏం చేయాలి? మొదటిది ఉపవాసం, అంటే కేవలం ఆహారం మానేయడం కాదు, భగవంతుడికి సమీపంగా ఉండటం. రెండవది అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. గంగాజలంతో పాలు తేనెతో ఆ లింగేశ్వరుడిని అభిషేకిస్తే మన మనసులోని మలినాలన్నీ కడిగివేయబడతాయి. మూడవది బిల్వార్చన. ఒక మారేడు దళంతో భక్తితో పూజిస్తే చాలు, ఆ త్రినేత్రుడు మన జన్మజన్మల పాపాలను తొలగిస్తాడు. తెలుసో తెలియకో చేసిన పూజకే ఆ పరమేశ్వరుడు కైలాసాన్నే ప్రసాదిస్తే, మరి తెలిసి భక్తితో కొలిస్తే ఆ శంకరుడు ఇంకెంతగా అనుగ్రహిస్తాడో తెలుసా? పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వేటాడుతూ అడవికి వెళ్ళి జంతువులను పట్టుకుని కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఉదయాన్నే అడవికి వెళ్ళాడు, కానీ ఒక్క మృగం కూడా కనిపించలేదు. సాయంత్రం అయ్యే వరకు ఎదురు చూసినా ఏమీ దొరకలేదు. నిరాశగా ఇంటికి బయలుదేరాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించింది. ఇక్కడికి ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తుందేమో అనుకుని దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతనికి అలవాటుగా శివ శివ అనేది నోటికి వచ్చేది. అది ఎందుకు అంటున్నాడో, మంచిదో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టు మీద నుంచి జంతువులు బాగా కనిపించాలనే ఆకులు కొమ్మలు విరుస్తూ ఉండేవాడు. అంతలో ఒక ఆడ జింక వచ్చింది. వెంటనే బాణం ఎక్కుపెట్టాడు. కానీ ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది. నన్ను చంపద్దు, ఇది అధర్మం, నాకు ప్రాణభిక్ష ఇవ్వు అని వేడుకుంది. సాధారణంగా అతను క్రూరుడే, కానీ జింక ఇలా మాట్లాడడంతో ఆశ్చర్యపోయి వదిలేశాడు. కొద్దిసేపటికి మరో ఆడజింక వచ్చింది. దానిని చంపాలని అనుకున్నాడు. అది కూడా, నేను బలహీనంగా ఉన్నాను, నా మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదు, ఇంకొంచెం వేచి చూడండి, దొరకకపోతే నేనే తిరిగి వస్తాను అంది. మొదటి జింక కూడా ఇలాగే మాట ఇచ్చింది. ఆశ్చర్యపోయిన వేటగాడు దానిని కూడా వదిలేశాడు. మూడో జాము అయ్యేసరికి ఒక మగ జింక వచ్చింది. దానిని బాణంతో కొట్టబోతే అది కూడా మానవ భాషలోనే మాట్లాడింది. రెండు ఆడ జింకలు ఇటుగా వచ్చాయా అని అడిగింది. అతను వచ్చాయి, అవి మాటిచ్చి వెళ్ళాయని వేటగాడు చెప్పాడు. అయితే నేను వాళ్ళని చూసి వస్తాను, తర్వాత నన్ను చంపు అని అది కూడా వెళ్ళిపోయింది. నాలుగో జాము గడిచేసరికి ఉదయం అయిపోయింది. వేటగాడు చెట్టు మీదనే కూర్చుని ఆ జింకల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో మరో జింక తన పిల్లతో వచ్చింది. పిల్లను ఇంటి దగ్గర విడిచి వచ్చి వస్తాను, అప్పటి వరకు ఆగు అని అది కూడా వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి నాలుగు జింకలు మాట ప్రకారం తిరిగి వచ్చాయి. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఇప్పుడు మమ్మల్ని చంపు అని సత్యనిష్టతో నిలబడ్డాయి. ఆ జింకల నిజాయితీ వేటగాడి మనసును కదిలించింది. ఆ రాత్రంతా అతను కూర్చున్నది మారేడు చెట్టు మీదే. తెలియకుండానే శివ శివ అని జపించాడు. జంతువులు కనిపించాలనే మారేడు ఆకులు కోసి కింద పడేశాడు. కానీ చెట్టు కింద ఒక పాత శివలింగం ఉండేది. ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. ఇలా తెలియకుండానే బిల్లువార్చన జరిగింది. 4 జాములు మెలకువగా ఉండడంతో జాగరణ ఫలితం కూడా క్రూరమైన మనసున్న వాడైనా కొంచెం మంచి పనులు చేస్తే మనసు మారుతుంది కదా. అలా ఆ వేటగాడి హృదయం కూడా మారిపోయింది. జింకల మాట నిలబెట్టుకోవడం అతడిని లోపల నుంచి మార్చేసింది. శివరాత్రి అని తెలియకపోయినా చేసిన పూజ వల్ల అతనికి గొప్ప ఫలం హింస చేయాలనుకున్నవాడు చివరికి హింసనే వదిలేశాడు. ఆ జింకలు తమ సత్యనిష్ట వల్ల పరమేశ్వరుడి కృపతో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ వేటగాడు కూడా వాటి వెనుక ప్రకాశిస్తున్న లుప్తక నక్షత్రంగా నిలిచాడు. మనకు ఇదే సందేశం. కోపం వచ్చినప్పుడు, హింస చేయాలనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మనసు మారుతుంది.
జింకలను చంపడానికి తొందరపడకుండా ఆగిన ఆ బోయేవాడు చివరకు అహింసను ఎంచుకున్నాడు. మనసు మారడానికి మంచి ఆలోచన చాలు. చూశారా, శివరాత్రి అని తెలియకపోయినా కేవలం శివ శివ అనే నామస్మరణతో, బిల్వపత్రాల సమర్పణతో సాక్షాత్తు ఈశ్వరుడి అనుగ్రహం పొందాడు. అడవిలో తిరిగే వేటగాడు మనసే అంతగా మారితే భక్తితో మనసారా శివయ్యను ప్రార్థించే మన జీవితాల్లో మార్పు రాదా? ఈ మహాశివరాత్రి వేళ మనలోని కోపం, హింస, అసూయ అనే వేటగాడిని వదిలేద్దాం. సత్య, అహింస అనే జింకల్లాంటి మంచితనాన్ని అలవర్చుకుందాం. శివయ్య అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని రాయండి.